Welcome. Today we will discuss exercise 11.4 from trigonometry chapter for 10th class. So here it is the first question. So we go through this. Evaluate the following. The first question is 1 plus tan theta plus secant theta of 1 plus cot theta minus cosecant theta. This value we have to evaluate. So ఎలా ఫైండ్ చేస్తాం ఒకసారి చూద్దాం. We write the question first. So this is the first bit. This is the first question. That is 1 plus tan theta plus secant theta into 1 plus cot theta minus cosecant theta. ఇప్పుడు ఇది మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. దీన్ని మనకు ఆల్రెడీ వీ హ్యావ్ నోన్ దట్ tan theta ఈజ్ రిటన్ యాజ్ sin theta by cos theta plus secant theta is written as 1 by cos theta into మళ్ళీ దీన్ని 1 ప్లస్ cot theta ని cos theta by sin theta అని రాయొచ్చు అండ్ cosecant theta ని 1 by sin theta రాయొచ్చు. ఇప్పుడు LCM చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, దీస్ త్రీ ఫ్రాక్షన్స్ 1 డినామినేటర్ 1 cos theta ఈ మూడింటికి LCM ఏమవుతుందంటే cos theta అవుతుంది. తర్వాత ఈ డినామినేటర్ 1 కాబట్టి ఈ ఎల్సిఎంలో ఉన్న కాస్ థీటాని ఈ 1కి ఇంటూ చేయాలి. ఇట్లా కాస్ థీటా ఇంటూ 1 కాస్ థీటా ప్లస్ ఈ కాస్ థీటాకి మనకు సరిపోతుంది కాబట్టి న్యూమరేటర్లో ఏది ఉందో అది రాసుకుంటాం సైన్ థీటా ప్లస్ మళ్ళీ ఈ కాస్ థీటా సరిపోతుంది కాబట్టి 1. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే, డినామినేటర్లో 1కి 1 ఉంటుంది, అంటే ఎవ్రీ నెంబర్ హ్యాస్ ద డినామినేటర్ 1. సో నెక్స్ట్ ఈడ 1 ఉంది, సైన్ థీటా ఉంది, ఎల్సిఎం సైన్ థీటా. సేమ్ ఇందాకట్లాగానే సైన్ థీటాని 1తో ఇంటూ చేసే సైన్ థీటా ప్లస్ ఈ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతే కాస్ థీటా మిగులుతుంది మైనస్ ఇక్కడ 1. ఇలా వచ్చిన తర్వాత ఇది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రెండిట్లో ఇది ఈ రెండు ఒకటే కదా. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా అని రాసిన, కాస్ థీటా ప్లస్ సైన్ థీటా అని రాసిన ఒకటే. సో దాని ప్రకారం నేను కొంచెం ఈజీ చేయడం కోసం లెట్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనము కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, ఏ అని రాసుకోవచ్చు కదా, ఏ ప్లస్ 1 ఇంటూ మళ్ళీ ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు, ఏ అని రాసుకోవచ్చు, ఏ మైనస్ 1. అంటే ఇక్కడ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఉన్నా ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ ఏ అన్నా ఒకటే కాబట్టి దట్స్ వై ఐమ్ రైటింగ్ ఏ బై డినామినేటర్లో సేమ్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా రాసుకుందాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములాగా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. దాని ప్రకారం ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బి అంటే 1 కదా, సో ఏ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ సింప్లిఫికేషన్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఏ స్క్వేర్ అంటే ఏకి ఏ ప్లేస్లో ఉన్నదానికి స్క్వేరు మైనస్ 1 స్క్వేర్ అంటే 1. ఏ ప్లేస్లో ఏం తీసుకున్నాం మళ్ళీ సబ్స్టిట్యూట్ రీప్లేస్ చేద్దాం. ఏ ప్లేస్లో ఏం తీసుకున్నాం, వీ హ్యావ్ టేకెన్ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, దట్స్ వై మళ్ళీ దాన్ని రీప్లేస్ చేద్దాం సైన్ థీటా ప్లస్ కాస్ థీటాతో బై కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇక్కడ కొంతమందికి ఏమనిపిస్తుందంటే సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి, కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. అట్లా చేయొద్దు, ఎందుకంటే ఇక్కడ సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇవి రెండు వేరు టర్మ్స్, వీటి మధ్యలో మల్టిప్లికేషన్ ఉండాలి. తర్వాత ఈ స్క్వేర్ అనేది ఇక్కడ రైట్ సైడ్ న్యూమరేటర్లో ఉన్న అన్నిటికి ఉండాలి. మళ్ళీ వేటి మధ్యలో ప్లస్లు కానీ మైనస్లు కానీ ఉన్నప్పుడు వాటిని డిఫరెంట్ టర్మ్స్గా ట్రీట్ చేయాలి. అంటే సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఎప్పుడైతే ఉందో సైన్ థీటా వేరు, కాస్ థీటా వేరు, 1 కూడా వేరు. అట్లున్నప్పుడు క్యాన్సిల్ చేయొద్దు. ఇప్పుడు కింద డినామినేటర్ చూడండి, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా ఉంది, అంటే ఇంటూ ఉన్నప్పుడు చేయొచ్చు. మరి పైన కూడా ఇంటూనే ఉండాలి అన్నిటి మధ్యలో. అంటే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ లైక్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఇంటూ 1 అని ఉందనుకోండి, అప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. సరే, ఇప్పుడు ఇది ఏ ఫార్ములా లాగుంది చెక్ చేయండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. దాని ఫార్ములా మనకు తెలుసు, ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో ఉన్నదానికి స్క్వేర్ ప్లస్ 2ab, 2 ఇంటూ ఏ అంటే సైన్ థీటా ఇంటూ బి అంటే కాస్ థీటా ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 బై డినామినేటర్లో కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఒకసారి చూడండి, ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా పక్కన రాసుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఏ ప్లస్ బిని బి ప్లస్ ఏ అని ఎట్లయితే రాసుకోవచ్చో అలానే 2 sin θ ప్లస్ కాస్ థీటా 2 sin θ ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇది ఫస్ట్ తర్వాత రాసుకున్నా ఏం కాదు.
సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ అంటే ఇది ముందు రాసినాం మిగతా సేమ్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ 1 బై కింద కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. మనకు ఆల్రెడీ తెలుసు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇది ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ. అదే అకార్డింగ్ టు దట్ ఐడెంటిటీ ఈ రెండింటిని ఏమని రాయొచ్చు, రీప్లేస్ దిస్ విత్ 1 ప్లస్ మళ్ళీ సేమ్ 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ 1 బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది రాసుకుందాం. 2 సైన్ టీటా ఇంటూ కాస్ టీటా బై కాస్ టీటా ఇంటూ సైన్ టీటా. సో మనకు కాస్ టీటా 1 జా కాస్ టీటా 1 జా సైన్ టీటా 1 జా సైన్ టీటా 1 జా ఎంత వచ్చింది మనకు ఆన్సరు 2. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇట్లా అంటే ఇందులో ఏమేమి వచ్చినాయి మనకు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా వచ్చింది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది, తర్వాత ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీ వచ్చింది. ఈ 3 యూజ్ చేసుకొని చేసినాం. సో ఇట్లా మనం ప్రతి దాంట్లో ఐడెంటిటీస్ అని యూజ్ అవుతుంటాయి. తర్వాత వి గో త్రూ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, అంటే విడదీయొచ్చు దీన్ని, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా విడదీయొచ్చు. ప్లస్ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. ఒకసారి చూడండి ఇక్కడ రాస్తున్నా, దిస్ ఈజ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమో మళ్ళీ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ ప్రకారం విడదీయండి. తీస్తే ఇందులో ఏం టర్మ్ వస్తుంది, మిడిల్లో 2 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది ఇందులో మిడిల్లో. దీంట్లో మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా వస్తుంది. అప్పుడు ఈ ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా ఇందులో ఉన్న మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏం మిగులుతుంది మనకు, ఇందులోంచి సైన్ స్క్వేర్ టీటా మిగులుతుంది, మళ్ళీ ఇందులో కూడా సైన్ స్క్వేర్ టీటా మిగులుతుంది, ప్లస్ మళ్ళీ ఇందులో కాస్ స్క్వేర్ టీటా మిగులుతుంది. అండ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పాన్షన్ ఆల్సో వి గెట్ కాస్ స్క్వేర్ టీటా. మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత 1 ప్లస్ మళ్ళీ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఆన్సర్ ఎంత 1. సో 1 + 1 2. ఇది మీరు చేయండి ఇట్లా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇంటూ కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములానే, దీంట్లో మనం చేయడానికి కూడా ఏం లేదు. సీకెండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 వాట్ ఈస్ ద ఫార్ములా, దిస్ ఈజ్ టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ 1 దీని ఫార్ములా కాట్ స్క్వేర్ టీటా. మనకి ఇంతకుముందు తెలుసు టాన్ ఇంటూ కాట్ ఏమవుతుందంటే 1 అవుతుంది. సరే అది 1 అవుతుందో లేదో మనకు డౌట్ ఉంది అనుకుందాం, అప్పుడు ఇట్లా చేద్దాం. టాన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ స్క్వేర్ టీటాని 1/tan స్క్వేర్ టీటా రాయొచ్చు. సో టాన్ స్క్వేర్ టీటా 1 జా టాన్ స్క్వేర్ టీటా 1 జా, సో వి గెట్ ద ఆన్సర్ 1. ఇలా మనం చేయాలి. ఇవన్నీ ఫార్ములాస్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వి గో త్రూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఈజ్ ద సెకండ్ క్వశ్చన్. షో దట్ కొసెకండ్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయొచ్చు, లేదా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయొచ్చు, లేదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదాన్ని సాల్వ్ చేస్తే ఒక ఆన్సర్ వచ్చింది, సపోజ్ 10 అనే ఆన్సర్ వచ్చింది అనుకో. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని కూడా సాల్వ్ చేస్తే 10 అని వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ప్రూవ్ చేసినట్టే. సో అలా ఎట్లయినా ప్రూవ్ చేయొచ్చు. సరే మనం చేస్తున్న క్రమంలో ముందుకు పోతున్న క్రమంలో ఎలా వస్తుందో చూద్దాం. ఒకసారి వి సీ ద సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ కొసెకండ్ టీటా. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ కొసెకండ్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఇందులో మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటామా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటామంటే మన ఇష్టం, వీ కెన్ టేక్ ఎనీ వన్. సో ఐ వాంట్ టేక్ ద లెఫ్ట్ సైడ్, LHS. We take LHS, that is I am writing cosecant theta
మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. ఇది ఒకసారి చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. దీన్ని కొంచెం మనం సింప్లిఫై చేసుకుంటే ముందే కొసెకాన్ టీటాని ఏమని రాయొచ్చు మనం 1/sin టీటా రాయొచ్చు, మైనస్ కాట్ టీటాని ఏమని రాయొచ్చు కాస్ టీటా బై సైన్ టీటా రాయొచ్చు. ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం రెండింటికి. సైన్ టీటా డినామినేటర్స్ ఆర్ సేమ్, సో సైన్ టీటా. న్యూమరేటర్స్ అంతే రాసుకుంటాం, 1 - cos టీటా హోల్ స్క్వేర్, రైట్. ఇప్పుడు ఈ స్క్వేర్ ఏమవుతుంది, న్యూమరేటర్కి వస్తుంది, డినామినేటర్కి కూడా వస్తుంది, రైట్. సో అప్పుడు ఏం రాద్దాం, 1 - cos టీటా హోల్ స్క్వేర్ బై సైన్ టీటాకు కూడా స్క్వేర్ వస్తుంది, దట్ ఈస్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు దీన్ని నేను 1 - cos టీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ టీటాని 1 - cos స్క్వేర్ టీటా అని రాయొచ్చుగా ఫార్ములా ప్రకారం. జస్ట్ రీకాల్, 1 - cos స్క్వేర్ టీటా, దట్ ఈస్ ద సైన్ స్క్వేర్ టీటా ఫార్ములా. అప్పుడు దీన్ని ఏమైనా రాయొచ్చు, మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా రాసుకోవచ్చు కదా దీన్ని మళ్ళీ. సో 1 - cos టీటా హోల్ స్క్వేర్ బై, ఇప్పుడు ఇది 1ని ఐఎమ్ రైటింగ్ 1 యాజ్ 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా. చూడండి ఎలా ఉంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఐఎమ్ రైటింగ్ ద రీజన్, సిన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీని ప్రకారం 1 - cos టీటా బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో 1 ఉంది, అంటే 1 + cos టీటా ఇంటూ 1 - cos టీటా. ఈ మొత్తానికి పైన న్యూమినేటర్లో స్క్వేర్ ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి, 1 - cos టీటా న్యూమినేటర్లో ఉంది, 1 - cos టీటా డినామినేటర్లో ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. అప్పుడు ఏమైంది, ఈ స్క్వేరు ఈ కింద ఉన్న 1 - cos టీటా కట్ అయిపోతుంది. వి గెట్ 1 - cos టీటా బై 1 + cos టీటా. ఇదే కదా మనకు ప్రూవ్ చేయమన్నది ఆర్హెచ్ఎస్. సో ఇలా ప్రూవ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వి సీ ద థర్డ్ వన్. ఒకసారి చూద్దాం థర్డ్ క్వశ్చన్. షో దట్ రూట్ 1 + sin a బై 1 - sin a. సో ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం ఒకసారి చేసినాం. రేషనలైజ్ చేయాలి డినామినేటర్ అని చెప్పి. డినామినేటర్లో ఏముంది ఇక్కడ మనకు 1 - sin a ఉంది. దీని యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, ఈ మధ్యలో మైనస్ ఉన్నప్పుడు ప్లస్ తీసుకోవాలని చెప్పినాం. అది తీసుకొని న్యూమినేటర్లో మల్టిప్లై చేయాలి, అండ్ అగైన్ వీ హ్యావ్ టు మల్టిప్లై ఇన్ ద డినామినేటర్. సో అట్లా చేయాలి. చూద్దాం ఒకసారి థర్డ్ క్వశ్చన్. రూట్ 1 + sin a బై 1 - sin a ఈజ్ ఈక్వల్ టు secant a ప్లస్ tan a. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయాలంటే వి టేక్ ద LHS. రూట్ 1 + sin a బై 1 - sin a. ఇందులో రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అంటే ఆర్ఎఫ్ అంటాం. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఎంత తీసుకోవాలి, 1 + sin a. 1 + sin aని ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మిడిల్లో వి టేక్ ప్లస్, మల్టిప్లై ఇన్ ద న్యూమరేటర్ and in the denominator. ఇప్పుడు ఒకసారి చూద్దాం. రూట్ 1 + sin a బై 1 - sin a ఇంటూ రేషనలైజింగ్ ఫ్యాక్టర్ న్యూమరేటర్లో మల్టిప్లై చేయండి, డినామినేటర్లో మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, న్యూమరేటర్లో ఒకసారి చూడండి a + b ఇంటూ మళ్ళీ సేమ్ a + bనే ఉంది. సో దాన్ని ఏమని రాయొచ్చు మనం, a + b ఇంటూ a + b అంటే a + b హోల్ స్క్వేర్. అప్పుడు రూట్ని ఏం చేయొచ్చు, మళ్ళీ సపరేట్ చేయొచ్చు, న్యూమరేటర్ సపరేట్, డినామినేటర్ సపరేట్. మళ్ళీ చెక్ ద డినామినేటర్, a - b ఇంటూ a + b లాగా ఉంది. ఇది a ఇది b అనుకుంటే a - b ఇంటూ a + b అంటే ఏమవుతుంది, a² - b². మళ్ళీ రూట్ని సపరేట్ చేయాలి కదా, రైట్. ఇప్పుడు పై దాంట్లో న్యూమరేటర్ క్యాన్సిల్ అయిపోతుంది, స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. పైన ఏం మిగులుతుంది మనకు, 1 + sin a మిగులుతుంది పైన. బై కింద 1 స్క్వేర్ అంటే 1 కదా, 1 - sin స్క్వేర్ a. ఫార్ములా ఏంటి, కాస్ స్క్వేర్ a, దానికి స్క్వేర్ రూట్. ఇప్పుడు ఈ స్క్వేరు రూట్ కట్ అయిపోతాయి. ఏం మిగిలింది, 1 + sin a బై కాస్ a. ఇప్పుడు ఈ కాస్ ఏని సపరేట్ రాసుకోవచ్చు, 1/cos a ప్లస్
సైన్ ఏ బై కాస్ ఏ. 1 ప్లస్ కాస్ ఏ అంటేనేమో సీకాంట్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అంటేనేమో ట్యాన్ ఏ. ఇది ఆర్హెచ్ఎస్. ఇదేగా ప్రూవ్ చేయమన్నది. సో ఇట్లా మనము సమ్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రీవియస్ క్లాస్ సంబంధించినవి మళ్ళీ యూజ్ అవుతుంటాయి. కాబట్టి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. రైట్. థ్యాంక్ యూ.